ఆకలి దంచేస్తుంది. ఎవరండి ఇక్కడ సప్లైరు? భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి? అయ్యో ఏంటమ్మా బాక్సులు జారవించావు? మీ బాక్సులు ఎప్పుడు జారవా? అక్కో ఏంటి ఎక్కడ డెలివరీ అవుతుందా? అవును డెలివరీ. ప్రాణం పోయిందంటే మీరంతా పాపత్వం లేకపోతారు. తప్పండి తప్పండి తప్పండి. పదండ్రా పోదాం, వాడి బడి పారిపోయాడు. నువ్వా? ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? ఏడుస్తున్నావా? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు. ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులు అయింది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను, అంతే. నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసు. అరే, నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్న నన్ను నువ్వు. ఇప్పుడు అవన్నీ కాదు. పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వే ఇంత కంగారు పడిపోతే అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే, కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు. మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్లేదు. మీ నాన్నమ్మ వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్